జాతీయ పార్టీగా ఎదిగే దిశగా జనసేన అడుగులేస్తుందా? దక్షిణాదిలో ఏ రాజకీయ పార్టీకి లేనంత స్కోప్ జనసేనకుందా? అందుకే ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పాగా వేసేందుకు సిద్ధమవుతుందా? సౌత్లో బలపడే దిశగా ఏపీతో సహా 5 రాష్ట్రాల సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టిందా? మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా కొత్త లీడర్షిప్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దశాబ్దం తర్వాత కానీ జనసేనకు టైం రాలేదు. 10 ఏళ్ల పాటు ఆ పార్టీ ఎన్నో ఢక్కా మొక్కీలు తింది. చివరకు 2024 ఎన్నికలకు ముందు కూటమిలో ఏ క్షణాన చేరిందో కానీ జనసేన ఫీట్ మొత్తం మారిపోయింది. కూటమిలో పొత్తు కోసం చివరకు తక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి కూడా జనసేనాని అంగీకరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తనకు తెలుసంటూ కూటమిని నిలబెట్టారు. గ్రాండ్ హిట్ కొట్టారు. హిట్ అంటే ఇలాంటి హిట్ కాదు. 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యేల స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో విజయ ఢంకా మోగించి జనసేన సత్తాను అందరికీ చాటి చెప్పారు. విజయం అంటే ఇది అనేలా జనసేన విజయానికి అందరూ అబ్బురపడ్డారంటే ఆ పార్టీ ఏ స్థాయిలో విజయనాదం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో విజయం తర్వాత ఆ పార్టీ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తనదైన పాత్రను పోషిస్తూ చంద్రబాబుకు తగ్గ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల్లో 100% విక్టరీ తర్వాత జనసేనకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఆకాశమంత ఎత్తుకు చేరింది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా జనసేన అని పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి ట్రంప్ కార్డులా మారారు పవన్. ఎక్కడ ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ను ప్రచారంలో దింపేంత రేంజ్లో బీజేపీ పెద్దలకు దగ్గరైపోయారైన మోడీ, అమిత్ షాకు ఆత్మీయుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోనూ పవన్ కళ్యాణ్ జాదు పనిచేసింది. ఆయన ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే ఊపులో తమిళనాడులో ప్రచారం చేసేందుకు బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ కోసం రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. అలా పవన్ కళ్యాణ్కు సౌత్ అంతటా ఏ నాయకుడికి రానంత క్రేజ్ ఏర్పడింది. ఓవైపు స్టార్ హీరో, మరోవైపు స్టార్ పొలిటీషియన్, ఈ రెండు కలగలిస్తే పవన్ కళ్యాణ్. అందుకే జనంలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. పైగా ఏపీలో ఇప్పుడు కూటమి సర్కార్లో జనసేన చాలా కీలక భూమిక పోషిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేనను మరింత విస్తరింపజేసే దిశగా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని సమాచారం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ను పక్కన పెడితే దక్షిణాదిలో అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా ఏ 4 రాష్ట్రాల్లో ఉనికి ఉన్న పార్టీ ఒక్కటి కూడా లేదు. అలా ఆ లోటును పూర్తి చేస్తే ఎలా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారట. అందుకే పలు రాష్ట్రాల్లో జనసేనను విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే శక్తివంతమైన నినాదంతో 3 విడత క్రియాశీలక సభ్యత్వ నమోదుకు జనసేన మెంబర్షిప్ టు లీడర్షిప్ కార్యక్రమం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి పరిమితమైంది. కానీ ఈ కార్యక్రమం విస్తృత రూపం దాల్చనుంది. కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటుగా మహారాష్ట్రలోనూ తన ఉనికిని చాటుకోవడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి భారీ స్థాయిలో సభ్యులను చేర్చుకోవడం ద్వారా కేడర్ బలాన్ని ప్రదర్శించాలని అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. అలా వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని బలపడేందుకు ఇదే సరైన తరుణమని ఆయన భావిస్తున్నారట.
క్రమశిక్షణకు కేరాఫ్గా పేరు తెచ్చుకున్న టీడీపీకి ఏమాత్రం తగ్గకుండా జనసేనను తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ చేస్తున్నారట. పార్టీ నిర్మాణంలో క్రమశిక్షణను పెంచేందుకు సభ్యత్వాన్ని ఈసారి 3 విభిన్న వర్గాలుగా విభజించారు. ఉద్యమి, సాధక్, ప్రదాత అనే పేర్లతో కార్యకర్తల పనితీరు, నిబద్ధత ఆధారంగా ఈ వర్గీకరణ సాగనుంది. ఇప్పటికే గత 2 విడతల్లో విజయవంతంగా 13 లక్షల మందికి పైగా సభ్యులను నమోదు చేసుకున్న జనసేన ఈ 3వ విడత ద్వారా రికార్డు స్థాయి సంఖ్యను చేరుకోవాలని భావిస్తుంది. జనసేన సిద్ధాంతాల ప్రచారం, గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతమే ధ్యేయంగా సాగుతున్న ఈ సభ్యత్వ డ్రైవ్ను పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈసారి క్రియాశీలక సభ్యత్వ రుసుమును 500 నుండి 400కు తగ్గించి సామాన్యులకు మరింత చేరువయ్యే ప్రయత్నాన్ని జనసేన చేస్తుంది. కేవలం సభ్యత్వాలు తీసుకోవడమే కాకుండా కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రకటించింది. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించనున్నారు. అలాగే ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, గాయపడితే 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. వసూలైన సభ్యత్వ రుసుమును పూర్తిగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసమే వినియోగించడం ద్వారా కేడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తుంది జనసేన. జనసేన ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. పరిపాలనా పరంగా ఈ రాష్ట్రాల్లో దేశంలోనే కీలకంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ విస్తరింపజేసేందుకు ఇదే సరైన తరుణమని జనసేనాని భావిస్తున్నారట. మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారట. అంతటా కలిపి కనీసం 50 లక్షల సభ్యత్వాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. నిజంగానే ఏపీకి తోడుగా ఆ 4 రాష్ట్రాల్లోనూ జనసేనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి సభ్యత్వాలు 50 లక్షలకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. జనసేన విస్తరణలో యువతకు పెద్దపీట వెయ్యాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. యువతలో ఉన్న తన ఫ్యాన్ ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని వారికే ప్రాధాన్యతనిచ్చి యూత్ను లీడర్లుగా చేయాలన్న పట్టుదలతో జనసేనాని ఉన్నారట. ఆ దిశగా ఆయా రాష్ట్రాల్లో యూత్ లీడర్లను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం. అనుకున్నట్లుగానే పవన్ ప్లానింగ్ సక్సెస్ అయితే జనసేనకు తిరుగుండకపోవచ్చని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.